నమస్తే అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు మహిళా దినోత్సవం అని చెప్పేసి సెలబ్రేషన్ చేసి ఒక్కరోజుతో అయిపోదండి. ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్క నిమిషం ఆడవాళ్ళకి ఎప్పుడూ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆడవాళ్ళు ఏ పనైనా అవలీలగా చేయగలుగుతారు. నిస్వార్థంగా పనిచేసేది ఎవరంటే ఆడవాళ్ళేనండి. తన ఫ్యామిలీ గురించి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా పనిచేస్తారు. తన ఫ్యామిలీ బాగుంటే చాలని, తనకి ఏమి లాభం అని ఆలోచించరు. ప్రతి ఒక్క విషయంలో, పిల్లల విషయంలో, పేరెంట్స్ విషయంలో, అత్తమామల విషయంలో, భర్త విషయంలో, ప్రతి ఒక్క విషయంలోనే అన్నీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారండి. ఎవరికి ఏ విధంగా ఎలా చక్కబెట్టుకోవాలో ఆ విధంగా చక్కబెట్టుకుంటారండి. ఫైనాన్షియల్గా కానీ, పిల్లల చదువుల పరంగా కానీ, ఎవరిని ఎలా తీర్చిదిద్దుకోవాలో అలాగా తీర్చిదిద్దుకుంటారండి. ఎవరికి ఎటువైపు నుంచి ఎలాంటి మాట రాకుండా. అలాగే వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలన్నా, ఏదైనా సాధించాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీగా అవసరం అవుతుందండి. ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తే మటుకు వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారండి. హ్యాపీ ఉమెన్స్ డే రోజు ఈ ఒక్కరోజు అని మనం ఆలోచించకుండా ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఉమెన్కి, ప్రతి గృహిణికి, ప్రతి ఆడవాళ్ళకి కూడా పిల్లలైనా కానీ, పెద్దవాళ్ళైనా కానీ, ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా, అమ్మాయిలైతే ఆడపిల్లలకైతే తండ్రులు, భార్యకైతే భర్త, అలాగా తండ్రి సపోర్ట్ కానీ, భర్త సపోర్ట్ కానీ, కొడుకుల సపోర్ట్ కానీ, పిల్లల సపోర్ట్ కానీ ఉంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించగలుగుతారండి. అలా మీ అందరి సహకారం ఎప్పుడూ ఉండాలి. ఆడవాళ్ళు ఎదగడానికి, ఫైనాన్షియల్గా ఎదగాలన్నా, ఏదైనా సాధించాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్స్. వాళ్ళ ఫ్యామిలీ ఉదయం 5 గంటలు లేచి సాయంత్రం పడుకునేసరికి 11 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని అన్నీ చేసి పడుకునేసరికి నిస్వార్థంగా చేస్తారండి. వాళ్ళు ఏమీ ఆశించరు. వాళ్ళ పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా